హాయ్, ఈరోజు నేను మీకు చూపించబోయే ఐటెం ఆలు బియ్యపిండి రొట్టెలు. ఇందుకు కావాల్సింది ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళాదుంప, క్యారెట్ మిశ్రమాన్ని ఇలా స్మాష్ చేసి పెట్టుకున్న తర్వాత బియ్యపిండి ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ముక్కల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇంగువ చిటికెడు వేసుకోవాలి. తర్వాత చెక్క మొగ్గ పొడి కూడా చిటికెడు వేసుకోవాలి. తర్వాత సాల్ట్ తగినంత, ఎందుకంటే మనం ముందుగా బంగాళాదుంప మిశ్రమంలో ఉడకబెట్టేటప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇందులో చిటికెడు వేసుకుంటే సరిపడా వేసుకుంటే సరిపోతుంది. కారం కూడా సరిపడా వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి అంటే మరీ గట్టిగా కాదు, మరీ లూజ్గా కాకుండా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకుంటే మనకి రొట్టెలు బాగా వస్తాయి, ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా ఈ మిశ్రమం మొత్తాన్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఈ డఫ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పెనం పైన ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని కాల్చుకోవచ్చు. ఇలా రొట్టెలాగా ఒత్తుకొని పెనం పైన కాల్చుకోవాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న డఫ్ని ఇలా రొట్టెల్లాగా ఒత్తుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెనం హీట్ అయిన తర్వాత పెనం పైన ఒక్కొక్కటిగా రెండు వైపులా ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి. ఇలా పెనం హీట్ అయిన తర్వాత ఒక రొట్టెని మనం ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా హీట్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంతే, వెరీ సింపుల్గా ఆలు బియ్యపిండి రొట్టెలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.